ఒక్కసారి ఆ రీమిక్స్ సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే కాపీరైట్ ప్రాబ్లం రావడం వల్ల నేను పూర్తిగా వినిపించలేకపోయాను. సో అందుకోసం ఏం చేస్తారంటే మీరు ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఫుల్ డెమోని చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ కానీ క్రియేట్ ప్రాజెక్ట్ కానీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓల్డ్ వెర్షన్ వాడితే కిందకి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది. న్యూ వెర్షన్ వాడితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్టు 13 by MTI మహీటెక్ ఇన్ఫో ఉంటుంది. క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంటర్నెట్ ఆన్లో పెట్టండి. ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ ఆన్లో లేకపోతే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వవు. ఫోటోస్కి ఎఫెక్ట్స్ అయితే రావు కాబట్టి ఇంటర్నెట్ ఆన్ చేసి ఇంపోర్ట్ చేయండి. మీరు ఓల్డ్ వెర్షన్ కానీ వాడారనుకోండి, మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోమని అదే చూపిస్తుంది. టాప్లో డౌన్లోడ్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ లిరిక్స్ పెట్టడం చెప్పాలి, కలర్స్ మార్చడం చెప్పాలి, తర్వాత ఫోటోలు మార్చడం చెప్పాలి. ఫస్ట్ ఫోటోలు చేంజ్ చేయడం చెప్తాను, ఆ తర్వాత కలర్స్ మార్చడం చెప్తాను, ఆ తర్వాత లిరిక్స్ పెట్టడం చెప్తాను, మ్యూజిక్ యాడ్ చేయడం కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం మన ఛానల్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని మన ఛానల్కి అందరూ సపోర్ట్గా ఉండండి. ఫోటోలు రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. ఇక్కడ టాప్లో రీప్లేస్ అని వచ్చింది. ఇది క్లిక్ చేశాను. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఎవరి ఫోటోలు అయితే పెట్టాలని అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఒకటి చెప్తాను, ఫోటోలు పెట్టే ముందు ఏం చేస్తారంటే మీరు మీ ఫోటోల్ని క్రాప్ చేసుకోండి 9:16 రేషియోలో. అలా క్రాప్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. క్రాప్ చేయడం తెలియకపోతే దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఓకేనా? ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటో మళ్ళీ టాప్లో రీప్లేస్, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ సేమ్ నేను ఏ గ్యాలరీలోకి అయితే క్రాప్ చేసుకున్నానో నా ఫొటోస్ అక్కడికి వెళ్ళి ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేస్, నా సేమ్ మళ్ళీ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ మీరు ఎక్కడికైతే మీ ఫొటోస్ని క్రాప్ చేసుకున్నారో ఎడిట్ చేసుకున్నారో మళ్ళీ సేమ్ ప్లేస్లోకి వెళ్ళి ఇంకొక ఫోటో. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ ఉన్నాయి చూసారు కదండి, ఈ ఫొటోస్ అన్నిటితో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. ఓకేనా? టోటల్గా మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న మొత్తం మీ ఫొటోస్తో రీప్లేస్ అవ్వాలి. ఓకేనా? ఒక్కదాన్ని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకండి. సైజులు మారిస్తే బీట్ మార్క్కి పోతుంది. ఏమన్నీ బీట్ మార్క్ పెట్టారు నేను. ఓకేనా? ఫొటోస్ అన్ని రీప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఓకేనా? మీడియాని క్లిక్ చేసి ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా 2 రకాల లిరిక్స్, ఒకటి వచ్చేసి ఒకసారి ఆ రీమిక్స్ అనేది ఫస్ట్ ఒకసారి అనే పిఎన్జీని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది చివరి పట్టుకొని ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. చేసి మిడిల్లోకి పెట్టుకోండి. ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంటుంది, కిందకి వెళ్ళండి. రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఫోటో దీని డ్యూరేషన్ 0.5 సెకండ్స్కి పెట్టండి. ఇలా పెట్టండి. పెట్టారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. ఇలా వస్తుంది. అండ్ దీన్ని కరెక్ట్గా ఈ బ్లూ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్, దీని చివరికి వచ్చి బీట్ మార్క్ దగ్గర మార్క్ పడుతుంది. ఆ మార్క్ దగ్గర ఈ యొక్క లిరిక్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడికి లిరిక్ అయిపోయింది. మళ్ళీ దీని చివరికి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ మీడియా బ్రౌజర్లో ఇంకొకటి ఆ రీమిక్స్ అనేది ఇంకో లిరిక్ ఉంది కదా, అది తీసుకోండి. ఇలా తీసుకొని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఈ పైకి పెట్టి కొంచెం పెద్దగా చేయండి. దీన్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టండి. పెట్టిన తర్వాత కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, లాస్ట్కి వెళ్ళండి, హ్యూ అని ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన కలర్. ఓకేనా? నేనైతే గ్రీన్ పెడతాను, బాగా కనపడుతుంది కాబట్టి. పెట్టేసి ఈ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి కిందకి వెళ్ళి ఈ లిరిక్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఇక్కడికి కట్ చేసాను. ఇక్కడతో లిరిక్ వెళ్ళిపోతే నాకు చాలు. అండ్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ లాస్ట్కి వెళ్తే రబ్బర్ స్టాంప్ అని ఉంది, ఇది క్లిక్ చేసి 0.5 సెకండ్స్కి పెడతాను. 0.5 పెట్టాను. ఇప్పుడు నాకు లిరిక్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది, ఫోటోలు చేంజ్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి మ్యూజిక్ పెట్టి తర్వాత పార్టికల్స్ పెడదాం. ఫస్ట్కి వచ్చి ఆడియోని క్లిక్ చేసి
ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఒకసారి ఆ రీమిక్స్ అనే దాన్ని క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది, లాస్ట్లోకి వస్తుంది, వచ్చేసింది. సో ఇది కరెక్ట్గా బీట్ మార్క్కి ప్లే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లైట్ టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, లైట్ పార్టికల్స్ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. లైట్ టెంప్లెట్, ఓకే రైట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కిందకి వెళ్తే మిక్సర్ అని లేకపోతే ఆడియో సింబల్ ఉంటుంది, క్లిక్ చేసి ఆడియో రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన తర్వాత ఇదే న్యూ టెంప్లెట్ని క్లిక్ చేసి లైట్ టెంప్లెట్ని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లిండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. ఇంకంతే, అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే క్రియేట్ అయిపోయింది. చూడటానికి సూపర్ ఉంటుంది. మీరు డెమోని టెలిగ్రామ్లో చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ బిట్టెడ్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.